హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇక ఈ వీడియో వచ్చి సండే రోజు మినీ వ్లాగ్ ఫ్రెండ్స్. ఇక దాదాపు ఆషాఢ మాసం లాస్ట్ వారం ఇది. ఇంకా సిటీ మొత్తం దాదాపు ఈ వారంలోనే బోనాలు వెళ్తారు కదా. ముందుగా అందరికీ సిటీలో ఉన్న వాళ్ళందరికీ బోనాల శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇక మేము వెళ్ళేసరికి అయితే 10 అయింది. ఇక మేము పోయేలోపు అయితే ఇక బోనం చేయడం అయితే స్టార్ట్ చేసిరు. చూడండి ఫ్రెండ్స్, బోనం అయితే ఇలా అలంకరించాము. అమ్మవారి రూపము, త్రిశూలము, డోలు ఇవన్నీ గీసి అమ్మవారి రూపం తీసి మొత్తానికైతే బోనం అయితే ఉదిచ్చినాం ఫ్రెండ్స్. తల ఒక చేసే బోనం అయితే ఉదిచ్చినాము. ఈ బోనం ఉదిచ్చిన తర్వాత దీపం అలాగా ఉట్టిగా ఉంచకూడదు, చిన్న దీపం మనం ముట్టియాలి. ఇక వెళ్ళేటప్పుడు పెద్ద దీపం ముట్టిద్దామని చిన్న దీపం అయితే ముట్టించాము. ఇక ముట్టించి ఇక మొత్తానికైతే ఇలా రెడీ చేసాం ఫ్రెండ్స్. మా బోనం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోస్తానని మొక్కుకుందంట. ఇక ఒడిబియ్యం కూడా కలిపి పక్కన పెట్టాము ఫ్రెండ్స్. ఇక వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు అనేసి. ఇక తర్వాత అన్ని వంటలు అయిపోయినాయి. ఇక చికెన్ ఒకటే ఉంది అది అంటే ఇక వాళ్ళు అన్నీ రెడీ చేసి దీపం పెట్టేలోపు నేనైతే చికెన్ వండాను ఫ్రెండ్స్. చూడండి, ఇక నేనైతే ఒక చికెన్ ఒకటే ఉంది, అన్ని వంటలు అయినాయి వదినా అంటే నేనైతే ఇక వెళ్ళేసి ఒక చికెన్ మాత్రం వండాను. ఇక ఆ లోపు అయితే ఇక డప్పులో రావడానికి కొంచెం లేట్ అవుతుంది అన్నారు. ఆ లోపు చికెన్ వండిన తర్వాత అందరం కలిసి తినేసి ఇక బోనం అయితే తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. డప్పుల కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక మొత్తానికైతే డప్పు వాళ్ళు వచ్చారు. ఇక బోనం అయితే ఎత్తుతున్నాడు మా అన్నయ్య. మేమైతే ఇక బయలుదేరినాము. ఇక మేము మొత్తానికైతే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి బోనం ఎక్కించిన తర్వాత ఇక వడి బియ్యం అయితే పోయడం స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్. అమ్మవారు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కళ్ళకు కట్టినట్టు ఎంత బాగుందో అమ్మవారు, చాలా మంచిగా అనిపించింది. ఇక అమ్మవారికి తీసుకెళ్ళిన గాజులు, చీరే అమ్మవారికి అయితే ఇచ్చినాము. ఇక తర్వాత ఒక్కొక్కరుగా అందరూ బియ్యం అయితే పోసాం ఫ్రెండ్స్. అమ్మవారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అమ్మవారు, చాలా బాగుంది కదా. నిండుగా అనిపించింది అమ్మవారిని చూస్తే. ఇక మొత్తానికైతే మాడపరచు మొక్కుకున్న మొక్కులు అయితే ఇచ్చాము. ఇక అందరం అయితే బియ్యం పోసాము ఫ్రెండ్స్. ఇక తర్వాత ఇక ఇంటికైతే అందరం కలిసి వెళ్ళాము. మేము ఇంటికి వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయింది. ఇక మొత్తానికైతే బోనం ఎక్కించిన తర్వాతే ఇంటికి వెళ్ళిన తర్వాతే వర్షం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక మొత్తానికి మాడపరచు మొక్కు తీర్చుకొని ఇంటికైతే వెళ్ళాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.